హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో ఫైనల్లీ చాలా రోజుల నుంచి చాలా గ్యాప్ వచ్చేసింది కార్ డ్రైవింగ్ చేయడం. సో నేను ఇక్కడ లెర్నింగ్ స్టేజ్లోనే ఉన్నాను, వెరీ బిగినింగ్ అనమాట. సో ముందు కొన్ని రోజుల ముందు చేశాను, కానీ మధ్యలో ప్రెగ్నెన్సీ, పాప పుట్టడం ఇదంతా గ్యాప్ వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ తీస్తున్నాను కారు. సో నేర్చుకుంటున్నాను. దెన్ ఇక్కడైతే రిషి, నేను, జాను అందరం వెళ్ళాము. తప్పలేదన్నమాట. చాలా స్లోగా డ్రైవ్ చేస్తాను అండ్ సేఫ్గా అంటే ఖాళీ ఉండే ఏరియాస్లోనే డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను. చూస్తున్నాను అంటే ఆల్రెడీ టచ్ ఉంది కాబట్టి కొంచెం పర్లేదు. సో అయినా భయపడకుండా మెయిన్గా కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వాలి కార్ డ్రైవింగ్కి. అది ఎప్పుడు అవుతుందంటే మనం కంటిన్యూస్గా మనం కార్ తీసినప్పుడు అది కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది అనేది నా ఉద్దేశం. అండ్ ఆల్సో మనకి పక్కన కూర్చోబెట్టే వాళ్ళు చెప్తారు కానీ బట్ మనం డ్రైవింగ్ చేస్తేనే అది తెలుస్తుందన్నమాట. మనకి అది గుర్తుపెట్టుకుంటే రాదు. ఇప్పుడు బ్రేక్, ఇప్పుడు క్లచ్ ఇలాంతంతా రాదనమాట. సో అది మనం డ్రైవింగ్ చేస్తూ మనం ఎక్స్పీరియన్స్ చేయాలి తప్ప అది గేర్ చేంజ్ చేయడం ఇదంతా ఉంటుంది కదా. కార్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకి ఇదంతా కామెడీగా ఉంటుంది, బట్ రాని వాళ్ళకి చాలా పెద్ద టాస్క్ అనమాట ఇది. సో అందుకు చెప్తున్నాను. సో మనం నేర్చుకునే స్టేజ్లో నేను నా మైండ్లో తిరిగేవన్నీ నేను ఇలా మాటల్లో చెప్తున్నాను అంతే. సో మనం గేర్ వేయడం ఇదంతా ఉంటుంది కదా. సో అదంతా మనకి ఒకళ్ళు పక్క నుంచి పుష్ చేస్తే రాదు. సో మనంతటి మనం అది ఆటోమేటిక్గా వస్తేనే అది కార్ డ్రైవింగ్ ఫుల్గా వచ్చినట్టు అని నేను అనుకుంటున్నాను. సో పిల్లల్ని కూడా ఎందుకు ఎక్కించుకున్నారు డ్రైవింగ్ చేసినప్పుడు అని అంటే ఇంకా తప్పలేదన్నమాట. చాలా స్లోగానే వెళ్తున్నాను అండ్ ఇక్కడ ఎవరు చూసుకోవడానికి లేరు ఇంట్లో ముఖ్యంగా. సో ఇంకా మామూలుగా అలా చిన్న కొంతసేపే డ్రైవ్ చేశాను. అండ్ ఫ్యూచర్లో తిరుపతి వెళ్తాము, అక్కడ ఎల్బోర్డ్ తీసేస్తారనమాట. సో అక్కడి నుంచి వచ్చాక ఫుల్ ప్లెజ్డ్గా నేర్చుకుంటాను ఎల్బోర్డ్ వేసి. సో ఇంకా ఒక దగ్గర ఆగామన్నమాట. ఈరోజు యాక్చువల్లీ సండే, ఎక్కడికి వెళ్ళలేదు. మార్నింగే ఇంకా నిద్ర వచ్చేసింది. ఇంకా కార్ డ్రైవింగ్కి వెళ్దాము అలా అనిపించింది అనమాట. సో వచ్చేసాము. మార్నింగ్ అయితే కొంచెం ఎక్కువ రష్ కూడా ఉండదు రోడ్స్ అంతా కూడా. సో ఇక్కడ కొంచెం ఏరియా అంటే చెరువు ఉందన్నమాట, రోడ్ సైడ్లోనే కొంచెం ఆగుదామని అనిపించింది. ఎందుకు ఆపారు చూసాను. సో ఇక్కడ కొంచెం అంటే వాటర్ ఫ్లో అది ఉండేదంట అప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు. సో ఇప్పుడైతే వాటర్ ఏం లేదు, కానీ అక్కడ లోటస్ చాలా బాగున్నాయి. కొంచెం చూస్తే తీసుకోవాలనిపించింది కానీ చుట్టుపక్కల అంత బాగాలేదన్నమాట. సో జస్ట్ వీడియో వరకు సాటిస్ఫై అయిపోయింది. చూడండి ఎంత బాగున్నాయో లోటస్ ఫ్లవర్స్. ఒక చిన్న పాండ్లో అలా ఉంటాయి, ఎంత బాగుంటాయి కదా, ఓన్ హౌస్ ఉండి. సో ఇక్కడ జానుకైతే రిషి మిల్క్ తాగే వచ్చింది, బట్ ఇక్కడ జానుకు అస్సలు తాగలేదు. ఇంకా బాటిల్లో వేసి పట్టుకున్నాను తాగిపిద్దామని, కానీ ఎంత ట్రై చేశానో అస్సలు తాగలేదు. అమ్మో డమ్ అయిపోయింది. చూడు అక్క, చూడు అక్క స్టోన్ వేసింది. జాను స్టోన్ వేయండి. చిన్నది చాలు. ఇంకా ఎంత ట్రై చేసినా అస్సలు తాగలేదు, ఇంకా వదిలేసాను అనమాట. అండ్ ఇక్కడైతే కార్ ఒక సైడ్కి ఆపి కొంచెం ముందుకు వచ్చి, ఇక్కడ ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ వ్యూ ఉంటుంది. మాకు ఎయిర్పోర్ట్ కొంచెం దగ్గరే, బెంగళూరుది. సో ఇంకా అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ ఫిషింగ్ కూడా చేస్తున్నారు మార్నింగే. అంటే ఇక్కడ చూడండి వెళ్తుంది. సో ఫిషింగ్ అది చేస్తున్నారు, చూడడానికి బాగుందన్నమాట. ఫిషెస్ కూడా చూపిస్తాను. సో అది కూడా చూడండి. ఫిష్ ఇవి ఎవరో ఫిషింగ్ చేస్తూ ఉంటే తెచ్చి అంటే అక్కడ పక్కన పెట్టుకున్నారు, మేము జస్ట్ చూస్తున్నాం అంతే. అలా చాలా ఉన్నాయి ఫిషెస్ దగ్గరకు, అంటే వాటర్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి కదా, ఒకే దగ్గరకు వచ్చేసాయంటే. సో అసలు ఎప్పుడు చూడలేదు నేను ఫిషింగ్ ఎలా చేస్తారు అనేసి. సో ఇప్పుడు చూస్తున్నాను. వెయిట్ చేస్తాను, అలా చచ్చిపోయారు అనుకో అలా పడిచేస్తారా అన్నట్టుగా వెయిట్ చేస్తారు.
ఇంకా వెళ్ళి వచ్చేసాం అనమాట. ఇక్కడ హైవే పక్కనే కొంచెం చాలా ప్లేస్ ఉంది, అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో అక్కడ చాలా ప్లేస్ ఉంటే షటిల్ బ్యాట్ తెచ్చుకున్నాం, కొంచెంసేపు ఆడాము. అండ్ రిషికి అయితే చాలా పిచ్చి అయిపోయింది ఇప్పుడు ఆడడం. సో ఇంకా తనతో పాటు ఆడుతున్నాను అనమాట. నేను శ్రీకాంత్ కొంతసేపు, తిని కొంతసేపు అలా. మార్నింగ్ ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. ఇక్కడ జాను అయితే తన పనిలో ఉంది, మట్టిలో ఆడుకుంటుంది. సో నేను కూడా వదిలేసాను, ఎలాగో స్నానం చేయలేదు కదా, వెళ్ళిన తర్వాత ఎలాగో ఫ్రెష్ అప్ అవ్వాలి. కొంతసేపు ఇలా బయటకు వచ్చి ఆడుకుంటే కూడా మంచిది. ఎప్పుడు ఇంట్లో ఆడుకుంటే వాళ్ళకి కూడా అంత బాగా అనిపించదు. సో బయట ఇలా కొంచెం మట్టిలో కూడా వదిలేయాలంటారు కదా. సో కొంచెం బాగానే ఉందన్నమాట ప్లేస్ అక్కడ. సో కొంతసేపు ఆడుకుంటూ ఉంది అలాగే. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా అందరి ఫేవరెట్ ఎగ్ మ్యాగీ చేసుకొని తినేస్తాం అనమాట. పిల్లలు కూడా తినేస్తారు ఇదే. సో సండే వస్తే ఇడ్లీ, దోశ అదే అంత ఏముండదు. సో మోస్ట్లీ నాన్ వెజ్జే ఉంటుంది. సో అంటే ఎగ్తో ఎక్కువ ఉంటుంది అనమాట, పిల్లలు కూడా బాగా తింటారు. సో ఇంక మార్నింగ్ మేము తినేసరికి 11 అయింది. 11 ఆ టైంకి తింటున్నాము. సో మార్నింగే 7 o'clock అలా వెళ్ళాం కదా. సో ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంక బ్రేక్ఫాస్ట్ చేసి, దెన్ చాలా డేస్ నుంచి అడుగుతున్నాను తన్ని కుక్ చేయమని శ్రీకాంత్ని. సో ఈరోజు చేస్తున్నాను అనమాట. ముందే చికెన్ అంతా మ్యారినేట్ చేసి ఉంది. సో తను ఆనియన్స్ అదంతా కటింగ్ చేసుకుంటున్నారు. అండ్ కావాల్సిన మసాలా అదంతా ప్రిపేర్ చేసి ఇస్తున్నాను నేను. తను చేస్తున్నారు కదా అని నేను వెళ్ళిపోవచ్చు కదా, కానీ నేను ఇక్కడే ఉంటాను. సో అది చేయండి ఇది చేయండి అంటే తనకేమో నేను చేస్తాను కదా అని అంటారు అనమాట. సో చిన్న కాన్వర్జేషన్స్ అలాంటివి. సో ఇలాంటివన్నీ మనం రెగ్యులర్గా వేయం కదా, ఈ జీడిపప్పులు ఇదంతా వేయం కదా. సో తను చేస్తే ఏదో యూట్యూబ్లో చూస్తారు కదా, సో అదంతా ట్రై చేస్తారనమాట. అండ్ అక్కడ అలాగే మెస్ కూడా అవుతుంది. నేనైతే మీన్ వైల్ క్లీనింగ్ కూడా చేసుకుంటాను. సో అదంతా ఎందుకు అనేసి నేనే చేసుకుంటాను ఒక్కొక్కసారి. బట్ ఎప్పుడైనా తను కూడా ఎవరైనా చేస్తే మనకు కూడా తినాలనిపిస్తుంది కదా. సో అలాంటప్పుడు ఇంకా అడగ్గా ఈరోజు చేస్తున్నారు. మిక్సీ అదంతా ఏమేమి కావాలో అంతా నేను చేసి ఇచ్చేస్తే ఇంకా తను చేస్తున్నారు అనమాట. ఎలా అంటే మేము కంప్లీట్లీ ఆపోజిట్. ఎందులో అనేది చెప్పను కానీ మోస్ట్లీ వైఫ్ అండ్ హస్బెండ్లో సిమిలర్ క్వాలిటీస్ చాలా తక్కువ ఉంటాయి. సో మోస్ట్లీ ఆపోజిట్ అంటే ఎక్కువ తనకి నాకు కొంచెం ఈ క్లీనింగ్ విషయంలో కానీ అదే మొత్తం ఆపోజిట్ క్వాలిటీస్ అనమాట. సో అది నేను చూస్తూ ఊరుకోలేను, చూడకుండా వదిలేయలేను. సో అలా అయిపోద్ది. సో ఇంకంతే, కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి కదా. సో బేసిక్గా ఏంటి అంటే కొంచెం ఈ నాన్ వెజ్ లాంటివి ఎక్కువ ట్రై చేయరనమాట. వెజ్ అయితే ఏదైనా చేసుకొని తను ఒక్కలే ఉన్నప్పుడైనా ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేసుకొని తినేస్తారు. బట్ నాన్ వెజ్ ఇంట్లో ట్రై చేయరు. తనకి అంత అంటే కాన్ఫిడెంట్గా ఉండరు అనమాట. సో ఎందుకు మళ్ళీ మన చేతులతో మనం పాడు చేయడం అనేసి. బట్ చేస్తే చాలా బాగా చేస్తారు. లాస్ట్ టైం చేశారు, బాగా చేశారనమాట. బట్ తనకి ఏంటో అంత కాన్ఫిడెంట్గా ఉండరు. సో నేను మోటివేట్ చేస్తాను అనమాట, తింటాను ఎలా ఉన్నా తింటాను అనేసి. హాయ్ ఎవ్రీవన్. సో ఇలా వచ్చి రూమ్లోకి వచ్చాను అనమాట. చికెన్ చేస్తున్నారు తను. మొన్న ఎప్పుడో అన్నారు ఈ సండే చేస్తాను అని చెప్పి. సో ఇప్పుడు చేస్తాను అనమాట. చాలా డేస్ బ్యాక్ తను చేశారు, మళ్ళీ ఇప్పుడు. చాలా రేర్ అనమాట కుకింగ్ అంటే, అంత ఇంట్రెస్ట్ ఉంటుంది తనకి. సో నేను కూడా ఎక్కువ ఫోర్స్ చేయను. సో ఈరోజు ఎందుకు చేస్తాను, సో చేయమని చెప్పి వదిలేసాను. దెన్ ఇక్కడ జానుని పడుకోబెట్టి జస్ట్ ఇలా వచ్చాయన్నమాట ఈ రూమ్కి. కొంచెం వాయిస్ ఓవర్ ఎడిటింగ్ అని ఉంది, అది ఈరోజు ఫినిష్ చేసుకుంటాను. రిషి అయితే టీవీ చూసుకుంటుంది, ఏమో తింటూ స్నాక్స్ ఏమో తింటూ టీవీ చూస్తుంది. సో ఇప్పటికీ ఇలా అయింది. సో ఈరోజు ఇంకా అక్కడ కుకింగ్ అయిన తర్వాత జాను లేచాక ప్యాకింగ్ స్టార్ట్ చేయాలి. ఎందుకు అని అంటే నెక్స్ట్ ఒక 1 month మేము తిరుగుతూనే ఉంటాము. ఎందుకు ఏంటి అనేది కమింగ్ బ్లాగ్స్లో మీకే తెలుస్తుంది అనమాట. సో రిషి అయితే హ్యాపీగా కూర్చొని టీవీ చూస్తుంది. అండ్ జాను పడుకుంది. కొంతసేపటికి లేచేసింది అనమాట. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇంకా లేచింది, వాళ్ళ డాడీని ఎత్తుకోమని అడుగుతూ ఉంది. సో ఇంకా మధ్యలో ఇక్కడ వరకు చేశారు, ఇక్కడ నుంచి నేను కంటిన్యూ చేశాను. Living life every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. నిద్ర తీయలేదు అంటే కొంచెం ఇలా ఏడు ఫేస్ పెడుతుంది, లేదు అంటే బాగానే లేస్తుంది అన్నమాట. సో కర్రీ అయితే అయిపోయింది. అండ్ ఈరోజు ఎందుకో రైస్ తినబుద్ధి కాలేదు. అండ్ రాగి ముద్ద చేసే అంత ఓపిక లేదనమాట. అంటే ఈజీగానే అయిపోతుంది, ఆల్రెడీ చపాతీ పిండి కలిపి ఉంది.
సో ఇంకా ఇప్పటికీ చపాతీయే చేసేస్తాను అనుకున్నాను. సో నాకు రిషి హెల్ప్ చేస్తుంది. టీవీ చూసి చూసి బోర్ అయిపోయింది కదా, సో వచ్చి చేస్తా అన్నది. చేస్తుందా అంటే దానికి మళ్ళీ డబల్ అవుతుంది అనమాట. చిన్న చిన్న చపాతీస్ చేయమన్నది. సో ఇంకా తన కోసం మళ్ళీ డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. అండ్ షేప్ ఒక డిఫరెంట్ షేప్స్ కావాలన్నది. సో అవన్నీ ఎక్కడి నుంచి తేవాలి, అసలే ఆకలేసేస్తుంది. సో చిన్నవి చేసి ఇచ్చాను. అండ్ ఫైనల్లీ ఏదో నాకు వచ్చింది, నేను ట్రై చేశాను అంతే. దెన్ ఇక్కడ తర్వాత పరమాన్నం చేద్దాం అనిపించింది. అంటే జానుకి కూడా ఏం రైస్ ఐటమ్ ఏం చేయలేదు కదా, అందరం స్వీట్ తిన్నట్టు ఉంటుంది అండ్ తను కూడా ఇష్టపడి తింటుంది అనేసి ఇలా చేస్తున్నాను. అండ్ బెల్లం వచ్చేసి మనకి ఇలా ఒకటి వస్తుంది కదా, సో అది ఎప్పుడంటే అప్పుడు దంచి వేసుకోవడం కష్టం. సో ఇలాంటి థిక్గా ఉండే పాలిథిన్ కవర్ ఏమైనా ఉంటే నేను ఎలా చేస్తానో చూపిస్తాను. సో అది ఇలా మధ్యలో పెట్టి మొత్తం అన్నీ ఏవైతే ఎంత ఉంటుందో అంతా కూడా క్వాంటిటీ దంచేసి ఒక బాక్స్లో ఒక కంటైనర్లో స్టోర్ చేసేస్తాను. సో దట్ ఎప్పుడైనా యూస్ చేయడానికి బాగుంటుంది అనమాట. అండ్ ఇది ఇలాచీ పౌడర్, ఇది కూడా కొన్ని ఇలాచీస్ అండ్ కొంచెం షుగర్ కలిపి గ్రైండ్ చేసేసాను. సో ఆ పౌడర్ నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను అనమాట. ఎప్పుడైనా లెమన్ వాటర్లో కానీ లేదంటే స్వీట్స్లో కానీ డైరెక్ట్గా యాడ్ చేసేయచ్చు. సో నోటికి కూడా తగలదు. కావాలంటే ఇది కొంచెం జల్లించుకోవచ్చు, నేను ఇంకా ఏమీ చేయలేదు, డైరెక్ట్గా వేసేస్తున్నాను అంతే. సో పరవన్నం ఒక పాలు కంటైనర్లోనే చేసేసాను, ఏదైతే మరగబెట్టిన పాలు అందులోనే చేశాను, చాలా బాగుంది. సో ఎక్కువ పాలు వేసేసాను అనమాట ఈరోజు. దెన్ ఇక్కడ తర్వాత మేము ఒక 1 month లాంగ్ వెకేషన్ అనుకోవాలి. అంటే దసరా హాలిడేస్ తర్వాత ఇంకా ప్లాన్స్ ఉన్నాయి, తిరిగేది చాలా ఉంది. సో అప్పటికి ఇంకా ఈరోజు హాలిడే కాబట్టి సర్దేసుకుంటున్నాం అనమాట. ఒక 20 days అయితే ఫస్ట్ 20 daysకి కావాల్సినవి సర్దుతున్నాను. ఎక్కువ లగేజ్ అయితే చాలా వరకు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే రిషి చిన్నగా ఉన్నప్పుడు చాలా ఎక్కువ లగేజ్ పట్టేసుకునేదాన్ని. ఇప్పుడు నాకు రియలైజేషన్ అవుతుంది, ఎక్కువ లగేజ్ వద్దు, సింపుల్గా వెళ్దాము అనేసి ఎంత కావాలంటే అంత తక్కువ చేసేస్తున్నాను. ఏమైతే అవసరమో అవే మాత్రమే పట్టుకుంటున్నాను అనమాట. సో కావాల్సిన థింగ్స్ అన్నీ. బట్ సో ఇంకా నించొని అలసిపోయాను అనమాట. అటు ఇటు తిరిగి అంటే ఎంతసేపు అని అనుకోవచ్చు, బట్ చాలా టైం పడుతుంది. ఈవెన్ సేఫ్టీ పిన్తో సహా నేను జాగ్రత్తగా పెట్టుకుంటాను, అలా ఉంటుందన్నమాట. సో ఇంకా పిల్లల్ని అయితే కింద టాయ్స్ వేసి వదిలేసాను అండ్ పైన లగేజ్ పెట్టి సర్దుతున్నాను. బికాస్ కింద ఉన్నాయనుకోండి పెట్టినవన్నీ తీసి మళ్ళీ బయట పడేయడం అది ఇది చేస్తారు. సో మ్యాక్సిమం జానుని ఆపడానికి ట్రై చేసాం. బికాస్ నేను ఒక్కదాన్ని సర్దానంటే అవ్వదు కిడ్స్తోని. సో శ్రీకాంత్ ఉన్నప్పుడు చేస్తే దాన్ని కొంచెం చూసుకుంటారు కాబట్టి నేను ఇలా. అండ్ ఇక్కడ జానుకి కొంచెం హెయిర్ పెరిగింది, వెనక్కి చూడండి చిన్న పోనీటైల్ లాగా వేస్తున్నారు. అంటే ఇలా వేస్తే బాగుంటుందని తనకి ఇష్టం యాక్చువల్లీ అలా వేయడము. అంటే కిడ్స్కి, చిన్న పిల్లలకి చూడండి, చిన్న పిల్లకి ఎంత బాగుంది క్యూట్గా. సో యాజ్ ఆఫ్ నౌ ఇది అనమాట. అండ్ అన్నీ ట్రైల్ వేసి చూస్తున్నాము ఎలా ఉంటుంది ఏంటి అనేసి, అంతే. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.